ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళా ఎందుకొస్తా ఉండాడు? ఏం తిరుపతి, మాటికి వచ్చి మమ్మల్ని బెదిరించి బొమ్మని నీ మేనల్లుడికి చెప్పుండవా ఏంది? నేను చెప్తే వినేవాళ్ళెవరున్నారిక్కడ? కంగారు పడకండి, గంగాబావ దగ్గర మారణాయుధాలు ఏమీ లేవు. రివాల్వర్ పెట్టుకుని తిరిగేవాడే కత్తి పట్టుకుని వచ్చేవాడికి భయపడే పరిస్థితి ఎందుకొచ్చిందంటే తప్పు చేసినందుకు. ఈ మాట చెప్పడానికి వచ్చావా? నేను నీ అంతు చూడకుండా నిన్ను విడిచిపెట్టి నువ్వు చేసిన తప్పుకి చట్టమే శిక్షించాలనుకుంటే మర్యాదగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవాలి. నా కొడుకు జైల్లో మగ్గుతా ఉంటే మీరు సంతోషంగా ఉంటారా? మేం సంతోషంగా ఉంటే చూడలేనివాడే ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. లలిత చావుకి కారణం దేవాని ఒప్పుకుంటే తప్ప నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టను. ఇందులో బలవంతంగా ఒప్పించేదేముంది నాన్న? అన్నయ్య వల్లే కదా తను చనిపోయింది. నేను మర్డర్ చేశానని ఎవిడెన్స్ ఏదైనా ఉందా? రౌడీలను పురమాయించి లలితని ఫంక్షన్ హాల్ నుంచి కిడ్నాప్ చేయడం కూడా నేరమే. పోలీస్ వాడివైన నీకు ఈ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చిన్నప్పటి నుండి కొట్లాటలు, కక్షలు, వీటితోనే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికైనా రాజీపడి బతకలేరా? నేరం చేసిన వాడు సమాజానికి దూరంగా ఉండాలత్తయ్య. నీ కొడుకు ఒక ఆడపిల్ల ప్రాణం తీశాడు, ఇంకొక ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేశాడు. ఈ లెక్క మనకు తెలిసినంత మాత్రమే. తెలియనివి ఎన్నున్నాయో. అవన్నీ బయటపడితే కోర్టులో వాదోపవాదాలు జరగకుండానే జనాలే ఊరి తీసేలా ఉన్నారు. అమ్మా శివ, నువ్వేం మాట్లాడుకో. గంగొచ్చాడు కదా, తనే చెప్తాడు. ఇంకా చెప్పేదేం లేదత్తయ్య. దేవా పోలీస్ స్టేషన్కి వెళ్తాడో లేక కోర్టుకు వెళ్తాడో చెప్పలేం. అక్కడ తను చేసిన పాపాలన్నీ బయటపెట్టి తనని లోపలెయ్యండని తనకి తానుగా లొంగిపోతే తప్ప క్షమించను. కాదు కూడదు అని ఎవరైనా తప్పు చేసి వెనకేసుకొస్తే మాత్రం వాళ్ళని కూడా విడిచిపెట్టను. ఆలోచించుకోవడానికి ఎక్కువ టైం తీసుకోవద్దన్నయ్య. రోజులు బాలేవు, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మైండ్ ఇట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.